ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय దక్షిణామూర్తయే నమః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్. ఓ అర్జున, త్రైగుణ్య విషయాః వేదాః, వేదాలన్నీ కూడా దేన్ని తెలియజేస్తున్నాయి అనగా త్రైగుణ్య విషయాలు అనగా సత్వ రజస్ తమో గుణాలను గురించి తెలియజేస్తూ ఉన్నాయి. వేదాలు పూర్తిగా కేవలం సత్వరజస్తమ గుణాలనే తెలియజేస్తూ ఉన్నాయి అని కాదు. వేద పూర్వ భాగం అనేటటువంటిది సత్వరజస్తమో గుణాలను తెలియజేస్తూ ఉంది. నిస్త్రైగుణ్యో భవ అర్జున, ఓ అర్జున, నీవు ఈ 3 గుణాలకి అతీతంగా ఉండు. నిర్ద్వంద్వ, ద్వంద్వాలకి అతీతంగా ఉండు. ఏమేంటివి ద్వంద్వాలు? శీత, ఉష్ణ, సుఖ, దుఃఖ, మాన, అపమాన, ఇవన్నీ కూడా ద్వంద్వాలు. వీటన్నింటికి అతీతంగా ఉండు. నిత్య సత్వస్థ, ఎల్లప్పుడూ కూడాను సత్వగుణంలో ఉండాలి. నిర్యోగక్షేమ ఆత్మవాన్, నా యొక్క యోగక్షేమాలను గురించి నేను ఆలోచించకూడదు. ఇక్కడ భగవంతుడు దీని నుంచి ఏం తెలియజేస్తున్నాడు అనంటే, సత్వ రజస్ తమో గుణాలు అనేటటువంటివి మనల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తాయి. తమో గుణం అనేటటువంటిది విషయాన్ని అర్థం చేసుకోనివ్వదు. తమో గుణం అనేది విషయాన్ని అర్థం చేసుకోనివ్వదు. మనం కళ్ళ ముందే విషయం జరుగుతూ ఉన్నా కూడాను, మన కళ్ళ ముందే ఏదైనా జరుగుతూ ఉన్నానో మనకదేమీ కూడా అర్థమవ్వదు. ఎందుకు అనంటే మనం తమో గుణంలో ఉన్నాం. మన మనస్సు అనేది తమో గుణంలో ఉంది కాబట్టి. రజోగుణం ఎలా ప్రభావం చూపిస్తుంది అనంటే, విషయం ఒకటైతే మనం ఇంకో విషయంగా అర్థం చేసుకుంటూ ఉంటాం. జరుగుతున్న విషయం ఒకటైతే దానిని మరో విధంగా అర్థం చేసుకోవడం ఏదైతే ఉందో అది రజోగుణం. సత్వగుణం ఏంటి అనంటే, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడమే సత్వగుణం. కాబట్టి తమో గుణాన్ని, రజోగుణాన్ని రెండింటిని కూడా వదిలిపెట్టి ఎల్లప్పుడూ కూడా సత్వంలో ఉండగలగాలి. యోగక్షేమాల ఆలోచన అనేటటువంటిది ఉండకూడదు. యోగక్షేమాలు నేను జన్మించిన దగ్గర నుండి కూడాను నా యోగక్షేమాలు ఎవరు చూసుకుంటున్నారు? మనము సులభంగా చెప్పేస్తాం, మా అమ్మా నాన్నలు చూసుకుంటున్నారు అని. కానీ అమ్మా నాన్నలకి కూడా శక్తిని ఇచ్చేది ఎవరు మనల్ని చూసుకోవడానికి? ఈశ్వరుడు. కాబట్టి లేనిది పొందాలనో, ఉన్నదాన్ని కోల్పోకూడదనో ఇటువంటి ఆలోచన ఏది కూడా ఉండకూడదు. అయ్యో! నాకిది ఎవరిస్తారో, నా బాగోగులు ఎవరు చూసుకుంటారో అనేటటువంటి ఆలోచన ఉండకూడదు. భగవంతుడు చూసుకుంటాడు. నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్ద్వంద్వ, ద్వంద్వాలనేటువంటివి ఉండకూడదు.
ఎవరైనా మనల్ని పొగిడారు అనుకోండి. ఒక వ్యక్తి పొగిడాడు. ఇంకొక వ్యక్తి వచ్చాడు. ద్వేషించాడు. ఈ పొగడడం అనేటువంటి ఆలోచన కానీ, ద్వేషం అనేటటువంటి ఆలోచన కానీ, ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం మాత్రమే. మనం ఒకవేళ మంచి పని చేశామా? చెడు పని చేశామా? మనం చేసింది గొప్పవైనటువంటి విషయమా? లేదంటే అల్పదైన విషయమా? ఎవరు నిర్ణయిస్తారు? ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఎవరి అభిప్రాయాలతోనూ కూడా మనము వెళ్ళకూడదు. ఈశ్వరార్పణం న ఇచ్చయా కృతం. ఈశ్వరుడికి అర్పణ చేశాము అనంటే, మాన, అపమానాలు అనేటటువంటివి ఏవి కూడా మనల్ని ప్రభావితం చేయవు. శీత, ఉష్ణ, సుఖ, దుఃఖ వీటన్నింటిలో కూడాను వీటన్నింటికి అతీతంగా ఉండాలి. వీటన్నింటికి అతీతంగా ఉండడము అనంటే, వీటికి ప్రభావితం చెందకుండా ఉండడము. ఏది వచ్చినా కూడాను ఈశ్వరుడి ప్రసాదంగా భావించడమే అన్నింటికి అతీతంగా ఉండడం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.